యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గజ్జె కట్టి నాట్యం చేస్తే నా పరువు నిలబెట్టావనుకున్నాను. కానీ నా కూతురికి ఇలాంటి బట్టలేసి ఫోటోలు తీయించి బజారులో నిలబెట్టావనుకోలేదు. అసలు నిన్ను ఏమనాలి? మీ పెద్దమ్మలాగా నాట్యం చేశావనుకున్నాను. కానీ నువ్వు మీ అమ్మలాగే ప్రవర్తించావు. పీడ విరగడైపోయిందనుకున్నాను, కానీ పీడ మాత్రం పోలేదన్నమాట. ఏంటమ్మా ఇది? ఎవరి వల్ల ఎవరు మారిపోతున్నారు? ఈ ఇల్లు ఒక వ్యక్తిని మారుస్తుంది అని తెలిసి ఈ ఇంట్లో ఉంచాను. కానీ ఏమైంది? ఆ వ్యక్తే ఈ ఇంటిని మారుస్తుంది. విలువలతో నా కూతుర్ని పెంచాలి అనుకున్నాను, కానీ వలవలు లేకుండా నా కూతుర్ని నలుగురిలో నిలబెట్టింది. ఇప్పుడు తప్పు చేసిన రామలక్ష్మిని కొట్టాలా? చేయించిన తనని కొట్టాలా? లేక ఈ ఇంట్లో ఉండనిచ్చిన వాళ్ళని కొట్టాలా? ఎవరిని శిక్షించాలమ్మా? చెప్పమ్మా, ఎవరిని శిక్షించాలి? రఘు, తల్లిగా ఒక్క అవకాశం నాకివ్వరా? ఈ విషయాన్ని నేను చక్కబెడతాను. అమ్మా, నువ్వు ఏమైనా చెయ్యి, కానీ ఈ ఇంట్లో ఇదే చివరి తప్పవ్వాలి. అసలేంటి? అదేదో పెద్ద తప్పైనట్టు ఇంత హడావిడి చేస్తున్నా. తప్పంటే ఏంటో తెలుసా నీకు? తల్లిదండ్రులు తన బిడ్డల్ని పెంచడంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్ని చెరిపేయడం తప్పే. ఈ ఇంట్లో తల్లి, కొడుకు, భార్య, భర్త, అక్క, చెల్లి, వదిన, తమ్ముడు అని చాలా బంధాలున్నాయి. ఆ బంధాల మధ్య దూరాన్ని పెంచాలనుకోవడం తప్పు. అసలు బంధాలు, వాటి విలువ తెలిసిన వ్యక్తికి నువ్వు పుట్టుంటే బంధాల విలువ తెలిసుండేది. అసలు బంధం అంటే ఏంటో తెలుసా? నీ పెద్దమ్మ అక్కడి నుంచే వచ్చింది. ఒంటరిగా వచ్చింది. తన ప్రేమతో, మంచితనంతో, ఓర్పుతో అందరిలో తానుండి అందరికీ తానయ్యింది. అదంటే ఈ ఇంట్లో గౌరవమే. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరిలో తను సగం. తను లేకుండా ఈ ఇల్లు గడవదు. ఈ ఇంట్లో మనుషులు మెదలరు.
అలాంటి మనిషిని ఈ ఇంటికి ఈ ఇంట్లో మనుషులకి దూరం చేయాలనుకోవడం చాలా తప్పు. నువ్వు ఉండాల్సిన అందువల్ల నువ్వేం నష్టపోతావో నాకు తెలియదు కానీ జానికి లేకుండా ఈ ఇల్లు చాలా నష్టపోతుంది. అది తెలిసి తను కుమిలిపోతుంది. తెలియక నువ్వు చెలరేకపోతున్నావు. ఏయ్, నీ ఆలోచనలకి సంతోషాలకి ఈ ఇల్లు ఎప్పుడు అడ్డు చెప్పదు. ఈ ఇంటి సంతోషాన్ని గౌరవాన్ని మంటగలపాలని చూస్తే మాత్రం నిన్ను క్షమించను. ఇదే నీకు చివరి అవకాశం. అర్థమైతే మారు, అర్థం కాకపోతే మీ పెద్దమ్మ చెప్పినప్పుడు పెట్టి బేడా సర్దుకుని ఇక్కడి నుంచి బయటికి పో. నువ్వేంటే ఇంకా దిష్టి బొమ్మలా నిలబడ్డా? రా అమ్మా, రా పద. ఎందుకక్క నీ చెల్లెలకిచ్చిన మాట కోసం నీ కాపురంలో ఎందుకు నిప్పులు పోసుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించక్క. వదినా, నేను సీతారాముల గురించి విన్నాను, కానీ ఈ ఇంట్లో చూశాను. అలాంటి అన్నయ్య మీరు ఏ కారణం చేతైనా విడిపోవాల్సి వస్తే అందుకు కారణమైన వాళ్ళని నేను క్షమించను. ఆద్య, బాధపడుతున్నావా అమ్మా? అత్తయ్య నీ మీద చెయ్యి చేసుకున్నందుకు నాకు బాధగానే ఉంది. నిజానికి కొట్టాల్సింది నన్ను. అలా డ్రెస్ వేసుకోవాలని నాకు అనిపించినా నాన్నగారు ఒప్పుకోరు అని తెలిసినప్పుడు ఆ బట్టలు వేసుకుని ఫోటోలు దిగకుండా ఉండాల్సింది. రామా, జరిగిందే చెప్తున్నానమ్మా. తనకు తెలీదా, నాకు తెలీదా? ఫోటోలు దిగకూడదని నువ్విప్పుడు చెప్తున్నావు. మరి నువ్వు ఏకంగా హాకీ ఆడొచ్చావు, అప్పుడు గుర్తులేదా ఇది? ఆడి ఇంటికొచ్చాక నువ్వు నన్ను చంప మీద కొట్టావు కదా. నిన్ను నేను కొట్టినా అయ్యో ఎందుకు కొట్టాను అని
ఎంత బాధపడ్డానో తెలుసా? కానీ అత్తయ్య అలా అనుకోదు. అంటే ఆద్యకి సారీ కూడా చెప్పదా? రామా, నువ్వు మాట్లాడుకో. ఆద్య, ఆద్య, ఆ, పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి, వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి, చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా, చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే, ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే, ఎవరు ఎవరు సొంతంలో విషమే నింపే. నువ్వు చెప్పిన మాట గుర్తొచ్చి ఆకాశం వైపు చూస్తున్నాను. ఎప్పుడైనా నువ్వు కనపడకపోతే చంద్రుని చూస్తే కనపడతానని ఆట పట్టించేదానివి. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైన అడగడానికి నువ్వు లేవు. నువ్వన్నట్టుగానే నీ రూపమైన కనపడుతుందేమోనని చూస్తున్నాను. నాకు చంద్రుడిలో ఉన్న మచ్చ కనిపిస్తుంది, కానీ ఇంకేమి కనిపించడం లేదు. ఆ మచ్చలాగే ఆ రోజు నన్ను వీళ్ళు అనాథ అన్నారు. ఈరోజు ఏం జరిగిందో చూసావు కదా. నాకు బాధ కన్నా నీ మీదనే ఎక్కువ చాలేస్తుంది మమ్మ. 20 ఏళ్ల కింద పెళ్లి చేసుకొని డాడీ వెంట అమెరికా వచ్చావు. మనకి ఎవరు లేరు బేబీ అని అంటూ ఆయనతో నువ్వు పోట్లాడుతూ అయోధ్య లంకలో మా అక్కుందని, చుట్టాలున్నారని చాలా గొప్పగా చెప్పుకొని మురిసిపోయేదానివి. ఈ లైఫ్ కి గుడ్ బై చెప్పేటప్పుడు ఏ నమ్మకంతో మీ జానకక్కతో మాట తీసుకున్నావు నాకైతే అర్థం కావడం లేదు మమ్మ. నువ్వైనా డాడీ అయినా ఎప్పుడు నా మీద కోప్పడలేదు. నా చెంప మీద ప్రేమతో కిస్ చేశారు, కానీ నన్ను వీళ్ళు నా చెంప మీద కొట్టారు మమ్మ. నన్ను బాగా చూసుకోమని నువ్వు చెప్పావు. నన్ను కొట్టిన మీ అక్క అక్కడే ఉంది, అలా చూస్తూ ఉంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు మమ్మ. ఇలాంటి చోట ఉండాలని అసలు ఎందుకు అనుకున్నావు మమ్మ? నువ్వెంత అమాయకురాలు అనిపిస్తోంది మమ్మ. ఇక్కడ అందరూ ఉంటారని నన్ను పంపించావు, నువ్వు వెళ్ళిపోయావు. ఇక్కడ నేను ఒంటరిని మమ్మ. వెళ్ళిపోదామా అంటే నువ్వు చెప్పిన మాట, నువ్వు తీసుకున్న ప్రామిస్ గుర్తొచ్చి ఆగిపోతున్నాను. నువ్వన్నట్టు నేను ఏంజల్ని కాదు, క్వీన్ని అసలే కాదు, ఆర్ఫన్, జస్ట్ ఆర్ఫన్.
తల్లి. మామా మామా, నాకు నాకు చాలా బాధగా ఉంది మామా. ఈ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు మామా. నాన్నేమో అక్కడ, నువ్వేమో ఎక్కడో. ఇలా నేను ఉండలేను మామ. నా వల్ల కావట్లేదు మామ. ప్లీజ్ మామ, నువ్వు రా మామ. వచ్చి నన్ను తీసుకెళ్ళిపో మామ. నా వల్ల కావట్లేదు మామ. నేను ఇక్కడ ఉండలేను మామ. మామ మామ మామ, ప్లీజ్ మామ. రే బిట్టు, చలాకీగా మాట్లాడి ఆద్య నొప్పిద్దాంరా. ఆద్య, నీ మేకప్ బాక్స్ ఎక్కడుంది? ఎందుకని అడుగుతోంది? ఎక్కడ అడిగింది? సైలెంట్ గా ఉంటే అదే అర్థం అక్క. నా చెంపలు గులాబీ రంగులో మెరిసేలా మేకప్ వేసుకోవాలనుకుంటున్నా. నీకు ఈ మధ్య విచిత్రమైన కోరికలు పుడుతున్నాయంటక్క. అంతగా నీ చెంపలు మెరవాలనుకుంటే నాయనం ముందుకెళ్ళి నడుం మీద చేతులు పెట్టుకుని ఇలా చేయి. అప్పుడు లాగి పెట్టి కొట్టిద్ది. నీ చెంపలు గులాబీ రంగు ఏంటి, ఇంద్రధనుస్సులోని అన్ని రంగులతో మెరుస్తుంది. రే, ఆద్య నవ్వింది. ఆద్య నవ్వింది బిట్టు, చూసావా? చూసా నవ్వింది. నన్ను నవ్వించడానికే మీరిలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు. కనీసం మీరైనా నా గురించి ఆలోచించారు. థ్యాంక్ యూ సో మచ్. ఆద్యక్క, ఇంత చిన్న విషయానికి అంతలా బాధపడుతున్నావు ఎందుకు? ఇది చిన్న విషయం. ఆవిడ నన్ను కొట్టడం చిన్న విషయమా? అవునులే, మీ కుటుంబానికి ఇది చాలా చిన్న విషయం. మా మమ్మ కానీ డాడీ కానీ ఏ రోజు చిన్న మాట కూడా అనలేదు. నా మమ్మ ఉండుంటే నన్ను కొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అసలు మా మమ్మనే ఉండుంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నా. ఆద్య, నిన్నిలా చూస్తుంటే చాలా బాధేస్తోంది. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దాద్య. ఇప్పుడిప్పుడే నీ మీద అందరికీ నమ్మకం కలుగుతోంది. ఇంకొన్ని రోజుల్లో అందరితో కలిసిపోతావని నాకు అనిపిస్తోంది.
నేను మీ అమ్మకిచ్చిన మాట దాటి వెళ్ళను రామలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. పదబిట్టు.